పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు గారు తిమోతితో చెప్తున్న మాట. పూర్వం హింసకుడను దూషకుడను హానికరుడనైన నన్ను పిలిచి తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచి అప్పగించిన ఆ యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, తెలుగులో మాట్లాడుతున్నాను కానీ వాస్తవంగా తెలుగుని కాదు. నాది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, కేరళ రాష్ట్రం పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనే గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు. ఆయన కాకినాడలో 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్ళి అయ్యప్ప గురుస్వామిగా ఉన్నవారు. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వచ్చిందంటే మా ఇంటి నిండా జనమే. ఎందుకంటే మా అమ్మగారి మీద అమ్మవారి పూనకం ఉంటుంది. తాయెత్తులు కడుతుంది, విభూతులు ఇస్తుంది, మంత్రాలు వేస్తుంది. ఇవన్నీ మా తాతగారి దగ్గర నుంచి ఆవిడకి వచ్చాయి. మా తాతగారు ఎక్కడో లేడండి, మీ పక్కనే బాపట్లలో ఉండేవారు. నా మేనమామ పిఎల్ నారాయణ అని సినిమా నటుడు, బాపట్లే. నేను అయ్యర్నే, ఉడిపి కాదు అయ్యర్. నేను ఆ హోటల్లోనే పుట్టాను, అది బాపట్లే. మణి అయ్యర్ అంటారు మా తాతని. ఆయన పేరే సుబ్రహ్మణ్యం, ఆ పేరే నాకు పెట్టారు. ఏ వీధుల్లో ఇప్పటికీ భావనారాయణ స్వామి వీధి కానీ, ఆంజనేయ స్వామి గుడి వీధి కానీ, మా తాత మంత్రాలు వేస్తుంటే లైన్లో నిలబడేవారు. అలాంటి ఒక అయ్యర్ కుటుంబంలో పుట్టానండి నేను. ఇప్పుడు ఉన్నటువంటి యేసు ప్రభువే జిందాబాద్ అనట్లేదు. ఒక వ్యక్తి సత్యాన్వేషణలో క్రీస్తుని తెలుసుకుంటే, ఒక వ్యక్తిని క్రీస్తు దర్శిస్తే వారి బ్రతుకులు ఎంత అత్యున్నతంగా మార్చబడగలవో దానికి నేను ఒక సాక్ష్యాన్ని మాత్రమే. దేవునికి స్తోత్రం. మేము 5 సంతానం. నా అన్నయ్య, నా అక్క, నా చిన్నన్నయ్య, నేను కవల పిల్లలం. చీరాలలో షణ్ముఖేశ్వరరావు గారని డాక్టర్ గారు అండి, ఆయనే బాపట్ల వచ్చి డెలివరీ పోస్తారు. కనడానికి ఇంకొక 10 రోజుల ముందు కేరళ నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఎందుకంటే ట్విన్స్ మా అమ్మ కడుపులో. మేమున్న ఆ పుదుక్కోడ్ అనే గ్రామంలో దానికి వసతులు లేవు. మామూలు డెలివరీ అయితే వేసేయగలరు కానీ కవలపిల్ల అనేసరికి కంగారు పడిపోయారు. అందుకని బాపట్ల తీసుకొచ్చేసారు. చీరాల డాక్టర్ షణ్ముఖేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయిలు ఎప్పటికీ కాకినాడలో ఉన్న రవిచంద్ర క్లినిక్ అని. నేను ఎందుకు అంటున్నానంటే, అలాంటి కుటుంబంలో పుట్టాను. నా పెద్దన్నయ్య, అక్క, నా చిన్నన్నయ్య, నేను కవల పిల్లలం. నాకు తమ్ముడు ఉన్నాడు. మంచి భక్తి కలిగిన కుటుంబంలో పెంచబడ్డాను. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, విస్తారమైనటువంటి పూజలు. ఇదిగో అయ్యర్ గారు తెలుసు అన్నారుగా, ఆయనకు పెద్ద పీఠమే ఉండేదండి నాన్యస్వామి గుడి దగ్గర బాపట్లలో. నేను మళ్ళీ అంటున్నాను, అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబం. మాకు నవరాత్రి వస్తుంది. ఇప్పుడు చతుర్థి, వినాయక చతుర్థి. ఇది అయిపోయిన తర్వాత వచ్చేదేంటో తెలుసా? దసరా, నవరాత్రి. ఈ నవరాత్రి వస్తే మాకున్న ఆర్థిక స్థితిని బట్టి కేరళ వెళ్ళడము, ఒకవేళ వెళ్ళకపోతే మట్టుకు కాకినాడలోనే సెలవులు కదా 10 రోజులు, బాలా త్రిపుర సుందరి గుడి అని ఉందండి, ఆ గుడిలోనే ఉంటాం. ఎందుకంటే మా అమ్మగారి మీద అమ్మవారి పూనకం ఉంటుంది. తెల్లవారుజామునే లేచిపోయి తలార స్నానం చేసుకొని మా అరవ కట్టు కట్టుకొని ఆవిడ కుంకంతో పూజ చేసి కింద రిక్షా రెడీగా ఉంటుంది. వెంటనే ఎక్కి అక్కడికి వెళ్ళిపోతారు. వెనకాల సిద్ధపడి మేమందరం అక్కడికి వెళ్ళిపోతాం. మా భోజనాలు అక్కడే, అలసిపోతే నిద్ర అక్కడే, ఆటలు అక్కడే, రాత్రి తిరిగి రావడం. ఇలాగా
10 రోజులు జరిగేసరికి ఆ గుడికి ఎదురుగుండానే పెండాల చెరువు అంటారు, అందులో పెండాలు కలుపుతారు కనుక ఈ పీఠం అంతా శుభ్రం చేసే పని నాకు ఇచ్చింది మా అమ్మ. ఆ పీఠం అంతా శుభ్రం చేస్తూ ఉండగా కుంకానికి ఒక సహజమైన లక్షణం ఉందండి. ఇంత కుంకం తీసి మీరు పక్కన పెట్టి చూడండి, వారం రోజుల్లో దాంట్లో పురుగు పుడుతుంది. అలాగా ఆ కుంకంలో కూడా పురుగు పుట్టింది. 10 రోజుల నుంచి ఉందేమో. అందులో ఒక పురుగు దేవుడి పట్టంలో దూరిపోయి ఆ పట్టాన్ని కొరికేసింది. శుభ్రం చేస్తున్న నేను ఒక్క కేక పెట్టాను, అమ్మా పురుగు దేవుణ్ణి కొరికేసిందమ్మా అన్నాను. మా అమ్మ ఒక్కడి కొట్టింది నన్ను. పురుగు దేవుణ్ణి కొరకడం ఏంట్రా అని ఆ దేవుడి పట్టం తీయించేసింది. వెనక 4 మేకులు బీకేశాను. మా అమ్మ అంది, ఇలాంటి పట్టమే బజారుకి వెళ్ళి కొనుక్కురా అంది. అమాయకంగానే అడిగాను, బజార్లో దేవుడు దొరుకుతాడా? మళ్ళీ ఒకటి కొట్టింది. నోరు మూసుకొని వెళ్ళి కొనుక్కురాబోయింది. బయలుదేరి వెళ్ళేటప్పుడు నా చేతిలో 5 రూపాయలు పెట్టింది. 5 రూపాయలు అన్నానని 5 రూపాయలతో కొనేకు బేరమాడి తీసుకురా అంది. ఎవరిని? ఇప్పుడు జరుగుతున్న ఈ సంబరాల్లో వాళ్ళు పెట్టిందంతా బేరం లేకుండానే కొనేసి ఉంటారండి. ఎవరిని మనం బేరం ఆడుతున్నాం? ఏమండి ఇది తప్పుడు ఆలోచన. అక్కడ పుట్టిందండి నాకు, దేవుణ్ణి బేరాలు ఆడడం ఏంటి? సరే, ఈవిడ దగ్గర తన్నులు తినడం కంటే పోయి తేవడమే మంచిదని తెచ్చిన తర్వాత పటంలో అది పెట్టాను. పాతదాన్ని ఏం చేయమంటావు అన్నాను. మా అమ్మ పాడే ఉందండి. ఇన్ని సంవత్సరాలు దేవుడని పూజలు అందుకొని ఒక పురుగు ముట్టిందని ఇప్పుడు అది దేవుడు కాదని నేను నా స్వహస్తాలతో బేరమాడి తీసుకొచ్చి పటంలో పెట్టింది, దేవుడు ఎలాగవుతాడమ్మా అన్నాను. మా అమ్మ ఏం సమాధానం చెప్పుద్ది ఇలాంటి వాటికి? దేవుడంటే కనబడాలి, దేవుడంటే మాట్లాడాలి, దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి దేవుడు ఎవరైనా ఉంటారమ్మా అని అక్కడ మొదలైన సత్యాన్వేషణలో అలాగని నేనేమి దేవుణ్ణి ఆరాధించడం మానేలేదు. అలాంటి స్థితిలోనే ఆరాధిస్తున్నాను. మాకు యవ్వన కాలం వచ్చినప్పుడు ఒడుగు వేస్తారు, అది మా ఆచారం. ఆంధ్రాలో కానీ తెలంగాణలో బ్రాహ్మలు కానీ ఒడుగు వేసుకుంటే పంచసికలు పెట్టుకుంటారు, 5 పిలకలు పెడతారు. మా ఆచార ప్రకారంగా అరగుండు చేయించుకోవాలి, అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకోవాలి. నాకు నా కవల సోదరుడికి ఒకేసారి ఒడుగు వేశారు. వాడి అందం మీద కొంచెం మక్కువ ఎక్కువ, అందుకని వాడు నేను అలాగ అరగుండు చేయించుకోనన్నాడు. నాకు మట్టుకు భక్తి సాంప్రదాయాల మీద విలువ ఎక్కువ. వెంటనే నేను ఖచ్చితంగా అరగుండు చేయించుకుంటాను అన్నాను. మా పెద్దనాన్నగారు నా అన్నయ్య గారికి, మా నాన్నగారు నాకు గాయత్రి మంత్ర ఉపదేశం ఇచ్చారు. నేను మళ్ళీ అంటున్నాను ప్రియులారా, అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్నాను. నేను ఆ జంధ్యం వేసుకున్న సమయంలో నాకు 2 మేనత్తలు ఉన్నారు. 2 బాపట్లోనే ఉండేవారండి. దేవ మా చిన్నమామయ్య పేరు. చాలా కాలం అయ్యర్ హోటల్ ఆయనే చూశాడు. తర్వాత మా పెద్ద మావయ్య, ఆయన గురించి చెప్పాను. వాళ్ళ భార్య ఆ సగం గుండు చల్లగా ఉంటుందని అందరి ముందు గంధం రాసేసిందండి ఆవిడ. అసలే అరగుండు, దానికి తోడు గంధం. విచిత్రంగా ఉన్నాను కానీ బాగున్నానండి. తీరా అంతా అయిపోయిన తర్వాత మా నాన్నగారు అన్నారు, రే మేము కారులో వెళ్ళిపోతాం, మీరు ఆర్టీసీ బస్సు ఎక్కి వచ్చేయండి అన్నారు. ఈ అరగుండు వేసుకొని అన్నవరం బస్ స్టాండ్లో, ఆర్టీసీ బస్ స్టాండ్లో నిలబడి ఉండేసరికి అందరూ చూసి నవ్వడమే. ఈడెవడో సగం డబ్బులు ఇచ్చి ఉంటాడురా, అందుకే సగం కొరికించుకున్నాడు,
మరొకడు అంటాడు ముందు చూస్తే గుండు వెనక చూస్తే జుట్టు ఇలా ఉన్నాడేటి వీడు అంటున్నాడు ఒకడు. ఎవరెన్ని అనుకున్నా నాకు ఏమీ నవ్వు రాట్లా. ఎందుకని ఇప్పుడు నేను ఎవరిని? బ్రాహ్మణ్ణి. ఓం భూర్భవత్సువః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం అండి. ఈ గాయత్రి మంత్రం చదవకుండా నాకు మంచినీళ్ళు తాగే అలవాటు లేదండి. అందుకే చెప్తున్నాను, మెడలో జంధ్యం లేని ఒక క్షణం ఉండదు, అడ్డంగా బొట్టు లేని ఒక క్షణం ఉండదు నా ముఖాన. ఆ బొట్టు తీసేస్తే ఇక్కడ ఒక మచ్చ ఉంటుందండి. నిద్రపోతున్న ఏ స్థితిలోనైనా స్నానాదులలో తప్ప అన్ని సమయాల్లోనూ అలా భక్తిలో పెంచబడ్డాను. అందువల్ల ఇంత భక్తి చేస్తున్న నాకు ఎప్పుడైతే ఇలా జరిగిందో ఐ వాజ్ డిస్టర్బ్డ్. నేను ఎందుకో కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఏంటి దేవుడు ఇలాగా పురుగు ముట్టేసిందేంటి అని ఒక బాధ వచ్చేసింది. అలాగ దైవ సత్యాన్వేషణలో వెళుతూ ఉండగా ఈ త్రిపుర సుందరి గుడికి రెగ్యులర్గా వెళ్తాను. ప్రతిరోజు మాకు అలవాటే. అందువల్ల అలా వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే, మెక్లారన్ గ్రౌండ్స్ అని ఉందండి. అది గుడి, ఇది రోడ్డు, ఇది మెక్లారన్ గ్రౌండ్. ఈ మెక్లారన్ గ్రౌండ్లో ఎవరో పునీత్ కుమార్ గారు లాంటి వాళ్ళు సభలు ఏర్పాటు చేశారు. ఆ క్రైస్తవ సభల్లో ఒక ఆయన ఎవరో దేవుని వాక్యం చెప్తున్నారు. సత్యాన్వేషణలో ఉన్నానేమో, అసలు ఇది ఎందుకు తెలుసుకోకూడదని లోనికి వెళ్ళానే కానీ బ్రాహ్మణుని గనుక ఎవరిని ముట్టుకోకూడదు, అదంతా కూడా తక్కువ జాతికి చెందిన దేవుడనే భావాలతో పెంచబడ్డం కనుక దూరంగా చేతులు కట్టుకొని వింటున్నాను. వింటూ ఉండగా ఉన్నట్టుండి ఆ దైవజనుడు అన్నాడు, నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. నాకు అది చాలా ఆశ్చర్యమైపోయింది. ఎందుకంటే మేము ఆరాధించే దేవుళ్ళను రాత్రి ఊంజల్ సేవతో పడుకోబెట్టాలి, పొద్దున్నే సుప్రభాత సేవతో లేపాలి. ఈయనెవరు కొనకడంట నిద్రపోడంట అని ఆలోచిస్తూ ఉండగా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత మాట నన్ను ఎక్కడ ఆపేసిందంటే, నీ కొరకే ఆయన తన ప్రాణం పెట్టాడు. అప్పటికి నేను చాలా విస్తారమైనటువంటి భక్తి చేస్తున్న దినాలు. ఏ ఒక్క దేవుడు నా కోసం చచ్చిపోయాడన్న మాటే వినలే. దట్ ఇస్ ద ఫస్ట్ టైం నీ కోసమే ప్రాణం పెట్టి. దేవుడు ప్రాణం పెడతాడా? దేవుడు అన్నవాడు ప్రాణం పెట్టేవాడుగా ఉంటాడా అనే ఆలోచన వచ్చినప్పుడు, తెలుసుకోవాలనే ఆలోచనతో మా ఇంటికి వెనకాల ఉన్న చర్చ్కి వెళ్ళడం మొదలెట్టాను. చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా అని ఆ చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. విచిత్రం ఏంటంటే అందరూ కూడా ఆ బ్రాహ్మణ అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడు, ఆ గురుస్వామి గారు అబ్బాయి కూర్చుంటున్నాడు అని అందరూ అనుకునేవారు. అయినా నేను వెళుతున్నాను. ఈ లోపల చర్చికి వెళ్తే ముందుగా చేసే పని ఏంటి? బైబిల్ ఇచ్చేస్తారుగా, నాకు ఇచ్చేశారు. తెలుగు చదవడం వచ్చు కానీ బైబిల్ చదవడం రాదు. కానీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఆతృత ఉంటే చదవాలి. మెల్లగా చదువుతున్నాను. ప్రార్థన రాదు, వాళ్ళు చేస్తుందే నేను చేస్తున్నాను. ఈ లోపల ఏం జరిగిందంటే, రాజశేఖర్ గారు అని ఒక బ్రాహ్మణ మాస్టర్ ఉన్నారు, మాకు ఇంగ్లీష్ నేర్పుతారు. ఆయన్ని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన స్నానం చేసి బయటకు వస్తున్నాడు. ఆయన మెడలో ఇంత లావు ఉంది ఆయన జంధ్యం. నేను అన్నాను, మాస్టారు మీరు వేసుకున్న జంధ్యం బాగుంది, నా జంధ్యం 3 పోగులు ఎక్కడికక్కడ పుట్టుకొని తెగిపోతుంది, ముళ్ళు వేసుకుంటున్నాను నేను, మంచిది నాకు ఇవ్వచ్చు కదా అన్నాను. ఆయన అన్నాడు, పెళ్ళైతే నీకు కూడా మిగిలిన వేస్తారు లేరా, కంగారు ఏం పడకని. ఇదిగో ఇలాగే ఈ లోపల నుంచి తీసి చూపిస్తున్నాను ఆయనకి. ఆయన పట్టుకొని ఆయన ఎక్కడ చూస్తే అవమానపడతామేమో అని వెనక్కి వెళ్ళేసరికి జంధ్యం తెగిపోయింది. జంధ్యం తెగిపోతే నా ముఖం మాడిపోయిందండి. ఆ భక్తిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది ఎలాంటి భక్తో తెలుసా అండి? ఇతరుల మనోభావాలతో సంబంధం ఉన్న భక్తి ఇది. దిస్ ఈజ్ ఎమోషనల్ అండి. మన ఇతరులకి బోధిస్తున్నాం అంటే వాళ్ళ ఎమోషన్స్తో మాట్లాడుతున్నాం మనం. నేను చాలా ఎమోషనల్. అందుకనే జంధ్యం తెగిపోయిన వెంటనే భయం వేసింది. మాస్టర్ అండి అన్న గబగబా తెగిపోయిన 3 చోట్ల ముళ్ళేసుకున్నాను కానీ అన్యమనస్కం అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది?
ఎందుకు ఇలా ఏమిటిరా ముఖం అంతా అలా అయిపోయింది, చెమటలు పట్టేస్తున్నా, నా దగ్గర జన్యం ఉంది వేసేసుకో అన్నారు. అది అలా వేసుకోకూడదు. అది వేసుకోవాలంటే దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం, యజ్ఞోపవీతం పరమం పవిత్రం అనుకుంటూ వేసుకోవాలి. ఏదో సరదాగా ఇలా మార్చేసుకోవడానికి లేదు. మనస్సు అయితే అదిరిపోయింది, బాధపడిపోతుంది. వెంటనే నాకు గుర్తొచ్చింది ఏంటో తెలుసా? తెగిపోయిన వెంటనే గుర్తొచ్చింది, ఆ చర్చికి వెళ్ళడం వల్లే తెగిపోయింది. అది అసలు బైబిల్ మంది కాదు, అది చదవడం వల్లే తెగిపోయింది అని వెంటనే చర్చి మానేశాను. ఎందుకు వచ్చింది? ఇప్పుడు చదివితేనే జన్యం తెగిపోతే అదేదో బాప్తిజం అంట, అది తీసుకుంటే ప్రాణాలే పోతాయని వదిలేశా. ఎప్పుడైతే నేను చర్చికి రావడం మానేశానో, కొంచెం గమనిస్తారు కదండి రానోళ్ళ గురించి. ఆకుమర్తి డానియల్ గారని మా కాకినాడే, మీ అందరికీ సుపరిచితం. ఆయన మంచి సంగీత బిరుదు పొందిన ఆయన చక్కటి సేవకుడు. ఇప్పుడు ఆయన పాటలు పాడుతుంటే వెనకాల కొంచెం దొరువు వేస్తుండేవాడిని నేను ఆ చర్చిలో, ఊరికేత తాళజ్ఞానం మీద. ఈ అయ్యప్ప స్వామి భజనలో కొట్టేవాడిని కదా, అక్కడ కూడా అలాగే కొట్టేవాడిని. అందువల్ల ఆయన ఒక రోజు కనబడ్డారు. కనబడి, లక్ష్మణ్ గారు చర్చికి రావట్లేదంట అన్నారు. అవునండి అన్నాను. ఏమండి ఏమైనా అయిందా అన్నారు. ఏం అవ్వలేదండి అన్నాను. ఏమి ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారు? అబ్బాయి మా ఇంట్లో వాళ్ళు ఏమనలేదండి. కొన్ని చర్చిలో ఎవరైనా అన్నారా మిమ్మల్ని? ఏమనలేదండి. మరి ఎందుకు మానేశారు? మానేశారండి, కుదరట్లేదండి అంటున్నాను. చెప్పుకోలేక ఇంకా ఆయన బాగా పీడించేస్తుంటే, సార్ జన్యం తెగిపోయిందండి, అందుకే రావట్లేదు అన్న. ఆయన ఏమన్నాడు తెలుసండి? వెంటనే తెగిపోలేదు సార్, తెంపబడింది అన్నాడు ఆయన. నాకు తెలుగు ఇష్టం. తెంపబడ్డం ఏంటండి అన్నాను. యోహాను సువార్త అని ఒకటి ఉందండి, 15వ అధ్యాయంలో ప్రారంభంలో ఒక వచనం ఉంటుంది. ఆ వచనం ఏమని ఉందంటే, తనలో ఫలించే ప్రతి తీగ, 2వ వచనం చదువు. నాలో ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన తీసి పారేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. జన్యం తీసాడు. అందుకే నేను ఫలించాలంటే ఇప్పుడు నాకు ఆటంకం ఏంటి? నీ జీవితంలో కూడా నువ్వు ఫలించాలంటే ఆటంకాలు ఉన్నాయి, తీసే ప్రభు అని అడుగు. ఎప్పుడైతే మాట విన్నానో, వాక్యాధారం దొరికిందో, మళ్ళీ చర్చికి వెళ్ళిపోవడం మొదలెట్టాను. కరెక్ట్గా జంధ్యాల పౌర్ణమి వచ్చేసిందండి. మా నాన్నగారు, నా పెద్దన్నయ్య, నా చిన్నన్నయ్య, మా తమ్ముడు ఎవడు పట్టుబట్టలాడు కట్టేసుకున్నారు. ఎవరి పంచపాత్ర, ఎవరి ఉద్ధరణి, ఎవరి పుస్తకం, ఎవరి జంధ్యం, ఎవరి పీట అన్నీ రెడీ చేసింది మా అమ్మ. నాకు ఒకటి పెట్టింది. నేను అలా నిలబడి చూస్తున్నాను. మా అమ్మ నా దగ్గరికి వచ్చి అడిగింది, ఏంటా వరమాటియా నువ్వు రావా అని అడిగింది. అడిగేసరికి నేను అన్నాను, పూనల్ పొట్టిపోచ్చు. మా నాన్నగారికి వెళ్ళి చెప్పేసింది. మా నాన్నగారు చాలా ఆవేశంగా వచ్చేసారు. ఆయన పొరచేవాటం గోబ గుయ్యి అనిపించారు. మాకు తెలుసు నువ్వు ప్రతి ఆదివారం నాడు క్రికెట్ అని ప్రారంభంలో, తర్వాత బైబిల్ ఎట్టుకెళ్ళడం, ఇవన్నీ మేము చూస్తున్నాం. అవన్నీ వదిలే, తలారా స్నానం చేసుకొని పట్టుబట్టలు కట్టుకొని మర్యాదగా రా, లేదా బయటికి పో. నాకు ఏం చేయాలో తెలియదు, మాట్లాడమే. నాకు ఆ జంధ్యం మీద అంత నమ్మకం లేదు, ఇలాగే అనలేకపోతున్నాను, భయంగా ఉంది. ఏంట పెసమోటో అని ఒక్కసారిగా నా మెడబట్టుకొని ఒక్క తోపు దోసారు మా నాన్న. నా బైబిల్ విసిరేసారు. ఈ బైబిలే నా జీవితంలాగే ఉంటుంది, దీని సంగతి కూడా. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇంట్లోకి వెళ్ళబుద్ధి అవ్వలేదు. ఆ బైబిల్ కౌగిలించుకున్నాను, చెప్పులు వేసుకున్నాను. ఏ మెక్లారన్ స్కూల్లో దైవజనుడు మాటలో విన్నానో ఆ మెక్లారన్ స్కూల్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాను. ఇదంతా ఉదయం జరుగుతుందండి, 6:30-7 గంటల టైంలో. ఎవ్వరూ లేరు అక్కడ. నా బాడికి నేను ఉన్నాను. నేను చేసిన భక్తి అంతా గుర్తొచ్చేస్తుందండి. ప్రతి లక్షవారం నాడు రాఘవేంద్ర స్వామి గుడిలో పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఖచ్చితంగా చెప్పేవాడిని అండి.
సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిందంటే కావడి భుజాన పెట్టుకొని కాకినాడ పురవీధులని నాట్యమాడేవాడిని. చెయ్యని భజన లేదు, చెయ్యని పూజ లేదండి. అన్నీ గుర్తొస్తున్నాయి. ఏడుపు వచ్చేస్తుంది ఒక పక్క. ఎవరూ కనపట్లేదండి. సడన్గా వర్షం పట్టేసింది. ఉన్నటువంటి పెద్ద వర్షంగా మారిపోయింది అది. ఒక పక్క ఇంట్లోంచి తరంబడ్డాను, ఒక పక్క దైవాన్వేషణలో ఎవరూ నాకు కనపట్లేదు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయానంటే ఇంకా ఆఖరిగా ఒకటే స్ఫురణ, ఈ ప్రభు ఎవరో పిలుద్దాం, ఉంటే ఈయనైనా దర్శిస్తాడు, లేదా ఇంకా నాకు అసలు జీవితంలో దేవుడే అక్కర్లా, బతికితే బతుకుతాం, ఎంతకాలం బతుకుతాం అలాగా అని నాకు తెలిసినంత స్పీడ్గా ప్రభువా అని అరిచానండి. మీకు ఇది ఆశ్చర్యం, నాకు మట్టుకు నిజం. నేను అరిచిన కొన్ని సెకండ్లకి లక్షల కాంతి నా ముందుకు వచ్చేసిందండి. ఆ కాంతిలో నుంచి దివ్యమంగళ స్వరూపుడైన యేసుని నేరుగా 2 చేతులు చాచి నీ వెతుకుతున్న దేవుడను నేనే, నువ్వు నా బిడ్డవన్నాడండి ఆయన. అలా పడిపోయినంతే, అలా పడిపోయానండి. పడిపోయిన కొన్ని నిమిషాలకి లేచాను, కళ్ళు బెంబర్లెత్తేసే నాకు. నేను చూశాను, మళ్ళీ 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 కళ్ళు నులుపుకుంటున్నాను, చూసింది నిజమేనా అని. చూసేసరికి యోహాను 1:12 అని క్లియర్గా కనపడుతుందండి. క్లియర్గా కనపడుతుంది. తనను ఎందరు అంగీకరిస్తారో, తన నామమందు ఎందరు విశ్వాసం ఉంచుతారో వారందరికీ తన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ప్రియులారా, నిజంగా చెప్తున్నాను, అదే అధికారంతో ఇంటికి వచ్చేసాను. తడిచిన బట్టలు విప్పేశాను, స్నానం చేసుకున్నాను, కొత్త బట్టలు కట్టుకున్నాను. ఆ రోజు కొంచెం వేడుక కదండి, మా అరవ వంటలన్నీ బాగా చేసుకుంటాం. అన్నీ పెట్టుకొని తినేయడం మొదలెట్టాను. మా నాన్నగారికి విషయం తెలిసిపోయింది. ఆయన చాలా సీరియస్గా వచ్చి డాయ్ అని అరిచారు. నేను కూడా అన్నం తింటున్నా, నేను చూశాను. ఇప్పుడు నేను సత్యాన్ని చంపేస్తే చంపే చూశాను. నేను సత్యాన్ని చూసేసాను డాడీ. నేను ఇంకెవరికి నేను భయపడాల్సిన పని లేదు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ లాస్ట్ అని నన్ను తోసేస్తావా, తోసేయ్, రెడీగా ఉన్నాను. నేను చూశాను నేను ప్రభువుని. నీతో పాటు ఎన్నోసార్లు నేను శబరిమల వచ్చాను, జ్యోతి దర్శనం చూశాను, కానీ ఎప్పుడు రాని ఫీలింగ్ నేను చూశాను. ఇప్పుడు ఎంతోమందికి నేను తీసుకెళ్ళి చూపించాను, తర్వాత వాళ్ళు పడిన గొడవలు కూడా చూశాను. నేను చూశాను ప్రభు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజుల్లో పౌల్ని దేవుడు ఎలా దర్శించాడు నాకు తెలియదు, కానీ నన్ను దర్శించాడండి. అలాగ ప్రభువుని చూసిన నేను ఆ మాటలు ఎప్పుడైతే చదువుకున్నా, నాకు చదవడం కూడా రాదండి, ఈస్టోనే చదివేవాడిని. ఆ వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఆ రోజు సమర్పించుకున్నాను. ఇదిగో ఈ రోజు వరకు ప్రభు కాడి మోసుకొని తిరుగుతూనే ఉన్నానండి. ఒక్కసారి నా ప్రభు నిన్ను కూడా దర్శిస్తే, ఈ రోజుకి చెప్తున్నానండి, నేను వెళ్ళేసరికి అర్ధరాత్రి దాడుతుంది. ఇక్కడి నుంచి 6 hours జర్నీ. నౌ ద టైం ఆల్మోస్ట్ 10 అయ్యింది. నాకు గంట అయింది ఇచ్చి. నేను మళ్ళీ అంటున్నాను, ఇక్కడి నుంచి నేను జర్నీ చేసిన మార్నింగ్ అయిపోద్దండి, నాకు తెల్లవారిపోతుంది. మీకు ఒక విషయం చెప్పనా, ఇంటికి వెళ్ళిన తర్వాత 2 చెంబులు వేసుకొని బట్టలు మార్చుకొని మోకరిల్లి ప్రార్థించి కృతజ్ఞత చెప్పకుండా పడుకునే అలవాటు లేదండి. ఈ రోజుకి చెప్తున్నాను, నేను 92వ సంవత్సరంలో బాప్తిజమం పొందాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రదర్, ఒక్కరోజు కూడా థ్యాంక్స్ చెప్పకుండా నేను లేను. విమానంలో, ట్రైన్లో, ఎక్కడున్నా సరే దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా నేను పడుకున్నది అన్నది లేదు. ఈరోజు నేను మీతో అంటున్నాను, ఈ థ్యాంక్స్ గివింగ్ రోజున థ్యాంక్స్ చెప్తున్నావా? ఏ స్థాయి నుంచి ఏ స్థితిలోకి నన్ను తీసుకొచ్చాడు నాకు తెలుసండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది పాట, అలాగైపోయింది నా బతుకు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా
తెచ్చుకొందువు. నిజమే, కథలు మార్చేస్తాడంట ఆయన. నాకు కథ అంతా మార్చేశాడు. ఇప్పటికీ చెప్తున్నాను ఒక విచిత్రం, నేను ఆరాధించిన ఏ దేవుడిని ఇంతవరకు నేను తిట్టుకోలేదండి. ఏ దేవుడిని నేను దూషించలే, ఏ దేవుడిని నేను ఒక్క మాట కూడా అనలా. ఎందుకో తెలుసా అండి, నాకు సత్యం తెలిసిపోయింది. ఇప్పుడు చాలామంది సాక్ష్యం చెప్తామని వాళ్ళు ఆరాధించిన దేవుళ్ళను, తిరిగిన గుళ్ళు, గోపురాలు, చేసుకున్న గుండ్లు, ఇవన్నీ వెట్టకారంగా చెప్పేవాళ్ళని నేను చూసా. తప్పండి. అప్పుడు నీకు తెలియదు కనుక చేసావు. పౌలు ఏమన్నాడు తెలుసా? తెలియక చేసి తిని కనుక నేను కనికరింపబడ్డాను. ఈరోజు నేను తెలియక చేశాను, తెలియక చేసిన దాన్ని తిట్టుకునే మనసు ఉన్నాడు, కరెక్టైన సాక్షి కాదు. తెలియక చేసామండి. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నమ్మకంగా ఉండదు, కరెక్ట్ సాక్షి. అందుకనే అంటున్నాను, కృతజ్ఞత నీకు ఎన్ని దీవెనలైనా తెచ్చిపెడుతుంది.